హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్. ఓకే, అంటే ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కత్ పట్టులోనే డిజైన్ అనమాట. ఇక్కత్ పట్టు. ఓకే, రెడ్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసి మనకి ఓన్లీ కడీ బోర్డర్ స్టైల్లో జరీ తీసుకున్నారు. పైన వచ్చేసరికి మనకి ఒక టెంపుల్ టైప్ లో డిజైన్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి లైన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లైన్స్. మిడిల్ లో కూడా మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది. అంటే ఇక్కత్ సిల్క్ లో మనకి శారీలో ఎక్కువ అంటే పళ్ళులో డిజైన్ ఉండదు, కడీ బోర్డర్స్ ఎక్కువ ఉంటాయి, లైన్స్ టైప్ లో ఉంటాయి ఇక్కత్ సిల్క్ లో. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చి మనకి పైన వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ మిక్స్ తో బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ తో బోర్డర్ వస్తుంది, టిష్యూ బోర్డర్. కింద మొత్తం కూడా క్రీమ్ కలర్ బేస్ తీసుకొని మొత్తం మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి డార్క్ రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద మాత్రం మనకి బోర్డర్ స్టైల్ ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్ స్టైల్. ఓకే, ప్యారెట్స్ డిజైన్ వచ్చి ప్యారెట్స్ డిజైన్ అది కూడా మొత్తం కూడా మనకి పైతానీ స్టైల్లో డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఆపోజిట్ టూ సైడ్స్ పోచంపల్లి డిజైన్స్ అంటారు కదా, మనకి పోచంపల్లి టైప్ లో మనకి ఇక్కడ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి పైన రెడ్ కలర్ తో జిగ్జాగ్ లాగా టూ సైడ్స్ ఇచ్చారు. కింద మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి దీని మీద చిన్న చిన్న బుటీస్ లాగా మనం గ్రీన్ కలర్ డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక బాగుంటుంది. అంటే ప్యాచ్ వర్క్స్ ఏమన్నా. బ్లౌజ్ రెడ్ వస్తుంది. ఓకే, శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. వన్ సైడ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో స్మాల్ బోర్డర్ వచ్చింది, ఇంకొక వైపు కడీ బోర్డర్ బిగ్. అంటే మనకి క్రీమ్ కలర్ లేకుండా మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఆల్రెడీ శారీలోనేమో మనకి క్రీమ్ కలర్ ఇలా వచ్చేసి దాని మీద మనకి ప్యారెట్స్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్లో మాత్రం ఓన్లీ టిష్యూ బోర్డర్. ఈ శారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 8500 పడుతుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 8500 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయి? 50% డిస్కౌంట్స్ ఉన్నాయి. అంటే ఆల్ వెరైటీస్ అంటే ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఇక్కత్ సిల్క్ లోనే డిజైనర్ అనమాట. ఇక్కత్ సిల్క్ లోనే డిజైనర్ సారీ. ఓకే, పళ్ళు బ్లాక్ వస్తుంది, ఒక 1/2 మీటర్ దాకా మనకి బ్లాక్ ఇచ్చారు, కానీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకొని టూ సైడ్స్ కూడా చిన్న చిన్న కడీ బోర్డర్స్ ఇచ్చారు, లైన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా పైన ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. దానిపైన మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, కింద బిగ్ సైజ్ లో ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ పట్టు తీసుకొని కింద మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. అంటే హాఫ్ వరకు మనకి డిజైన్ చేశారనమాట శారీ అంతా కూడా. ఇది వచ్చేసి ఎల్లో కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద మొత్తం కూడా బ్లాక్ మీద మనకి వైట్ కలర్ తో జిగ్జాగ్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఒక 5 లైన్స్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అలాగే బ్లాక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ. మరి బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. చెక్స్ డిజైన్ కానీ అట్లా ఏదైనా ఉన్నా ఆ మెటీరియల్ ఉన్నా కూడా తీసుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఈ శారీకి మాత్రం మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 8500. 8500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది అస్సాం కోటాలోనే డిజైన్ అనమాట. చెక్స్ లాగా వచ్చింది, సెల్ఫ్ చెక్స్. గ్రీన్ కలర్ మీద సెల్ఫ్ చెక్స్ ఇచ్చారు. పైన బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు పాటు చూసినట్లయితే పళ్ళులో వచ్చేసి మొత్తం కూడా మనకి ఒకటి గ్రీన్ కలర్ చెక్స్, ఒకటి మనకి కొంచెం సెల్ఫ్ చెక్స్ ఒకటి ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ షేప్ కూడా మనకి లోపలంతా కూడా డార్క్ బాటిల్ గ్రీన్, గోల్డ్, పింక్. ఇక్కడ ఏవైతే 3 కలర్స్ ఉన్నాయో ఈ 3 కలర్స్ ని యూస్ చేసి మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చారు. బోర్డర్ లో ఉన్న 3 కలర్స్ తోనే మనకి ఫ్లవర్ కూడా డిజైన్ చేశారు. అవుట్ లైన్ మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఆ బోర్డర్ కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు. అది కూడా మొత్తం కూడా మనకి బేస్ మొత్తం గ్రీన్ కలర్ తీసుకున్నారు థ్రెడ్ వర్క్. అక్కడక్కడ మనకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. అది కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి
ఫ్లవర్ బిగ్ ఫ్లవర్ ఇచ్చారు. సేమ్ ఫ్లవర్ ని మనకి గ్రీన్ లేకుండా బిగ్ ఫ్లవర్ ఇచ్చారు. ఓకే 2.5 మీటర్స్ వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత అంతా కూడా సేమ్ మనకి హాఫ్ వరకు డిజైన్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఓకే గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్స్ తో బుటీస్ ఉంటాయి. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పింక్ కలర్. అంటే బోర్డర్స్ లో ఎక్కువ డార్క్ కలర్ కనిపించే కలర్ ఏంటి అంటే మనకి రాణి పింక్ కలర్ ఉంది కాబట్టి సేమ్ దీని మీద కూడా మనకి ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డాట్స్ కనిపిస్తున్నాయండి. సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ కి ఇచ్చారు. ఇట్లా మనం చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి, గ్రీన్ గోల్డ్ కలర్. అంటే శారీలో బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. లేదు అంటే మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా ముందే మనకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జార్జెట్ మెటీరియల్ ఫుల్ షైనింగ్ ఉంది. సారీ ఎల్లో కలర్ మనకి షిఫాన్ లో వస్తుంది మొత్తం కూడా. ఓకే షిఫాన్ జార్జెట్ రెండు మిక్స్ ఉంటాయి మనకి ఫ్యాబ్రిక్. పైన వచ్చేసరికి మొత్తం కూడా మనకి బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్, గోల్డ్ కలర్, కింద రెడ్ కలర్ పైపింగ్ ఉంటుంది. గ్రీన్ కలర్ రా సిల్క్ మీద పిటాయి వర్క్ ఇచ్చారనమాట. టోటల్ మొత్తం పిటాయి వర్క్ వస్తుంది. అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ కూడా యూజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ కి స్టోన్స్ కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, కింద రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఇది షోల్డర్ పార్ట్, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటాయి. ఈ బోర్డర్ మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుందండి. అంటే పళ్ళులో అలాగే పైన బోర్డర్ లో, మళ్ళీ కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకున్నారు కింద. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా బ్లూ కలర్, గ్రీన్, రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చి మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చేసి దాని మీద కట్ వర్క్ ఇచ్చారు. రెడ్ కలర్ కట్ వర్క్ థ్రెడ్ వర్క్ ప్యాచ్ ని ఇచ్చేసి దాని మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు. టోటల్ గా కింద బోర్డర్ మొత్తం ఇలాగే వస్తుంది. బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో మనకి టోటల్ సారీ అంతా కూడా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనకి షిమ్మర్ టైప్ లో మనకి హోల్స్ అన్నమాట. ఇది చూసినట్లయితే ప్రింట్ అనుకుంటాము, హోల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా హోల్స్ తో వచ్చిందండి. దాని చుట్టూ కూడా హోల్ చుట్టూ కూడా మనకి సిల్వర్ కలర్ టైప్ లో కనిపిస్తుంది. దాని వలన ఏంటంటే మనకి మొత్తం కూడా షైనింగ్ కనిపిస్తుంది. టోటల్ సారీ ఇలాగే ఉంది. సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కుచ్చిళ్ళలో కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? కాంట్రాస్ట్ మనకి బోర్డర్ రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి సేమ్ బోర్డర్స్ అంటే మనకి పైన ఇచ్చిన బోర్డర్లో డిజైనర్ బోర్డర్ ఒకటి మిస్ చేసి మిగిలిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట మధ్యలో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మహేశ్వరి సిల్క్స్ లో వెరైటీ. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ ఉంటుంది. ఓకే టోటల్ సారీ మనకి లైన్స్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి, 1/2 మీటర్ ఇచ్చారు. అది కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ లైన్స్ ఇచ్చి 2 సైడ్స్, మిడిల్ లో మనకి సన్న లైన్స్ ఇచ్చారు, మళ్ళీ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా కడీ బోర్డర్ తీసుకొని దానికి మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు హాఫ్ పార్ట్ వరకు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ టెంపుల్ వస్తుంది. కిందంతా మనకి ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. సేమ్ మళ్ళీ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వస్తాయి మనకి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే శారీకి ఎటువంటి బోర్డర్ ఇవ్వలేదండి. పైన వచ్చేసి మనకి నార్మల్ గా శారీలో ఏదైతే థ్రెడ్ వర్క్ కనిపిస్తుందో అదే వర్క్ మనకి కంటిన్యూ చేసేసారు. ఇక్కడ లెమన్ ఎల్లో అండ్ పింక్ 2 కలర్స్. అంటే శారీ బేస్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ స్నఫ్ కలర్ కిందకి వస్తుంది. దానిపైన పింక్ కలర్ తో ఒక 10 లైన్స్, మళ్ళీ వచ్చేసి ఎల్లో కలర్ 10 లైన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఆల్టర్నేటివ్ గా మనకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తో డిజైన్ కాంబినేషన్. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ టైప్ టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. మొత్తం కూడా మనకి బ్లాక్ తీసుకొని మొత్తం పట్టు థ్రెడ్ తోనే అవుట్ లైన్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చి మిడిల్ లో బ్లూ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో చూసినట్లయితే సేమ్ 2 కలర్ కాంబినేషన్ లో మ్యాంగోస్ ఉంటాయి. బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే సన్న టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా బ్లౌజ్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇస్తారు. అంటే పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నారో పళ్ళు అలాగే కింద బోర్డర్ మనకి బ్లాక్ కలర్ వచ్చింది. బేస్ కలర్ వచ్చేసి కింద మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా యూస్ సేమ్ ఇదే టైప్ ప్రింట్ కూడా వేయించుకోవచ్చు. అంటే అక్కడ ఎంత బోర్డర్ అయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. సేమ్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4500 పడుతుంది. 4500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ ప్రింట్ ఓకే షేడెడ్లో వచ్చింది. పళ్ళు పార్ట్ మాత్రం మనకు ఓన్లీ మస్టర్డ్ ఎల్లో తీసుకున్నారు, డార్క్ ఎల్లో.
పైన బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో షేడ్ ఒకటి వస్తుంది, కింద లైన్స్ ఉంటుంది. ఇక్కడ మస్టర్డ్ లైన్స్ జూట్, మనకి జూట్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ తో ఒక బార్డర్ ఇచ్చారు. కోరా టైప్ ఆఫ్ మెటీరియల్ కి ఎలా అయితే వస్తుందో సేమ్ ఆ టైప్ లుక్ వచ్చింది. ఇక్కడ టెంపుల్ టైప్ లో మనకి మొత్తం ఒక బార్డర్ తీసుకున్నారు. సేమ్ బార్డర్ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ డిజైన్, సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్. ఓకే పైన మొత్తం కూడా మనకి ఎల్లో షేడ్ వచ్చింది, కింద వచ్చేసరికి వైట్ షేడ్ వస్తుంది అనమాట. ఈ ఎల్లో షేడ్ కి వచ్చి డార్క్ ఎల్లో కలర్ తోనే మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇది ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, కింద వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ ఇస్తారు మొత్తం కూడా. ఓకే పైన వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ లేకుండా ఓన్లీ క్రీపర్, ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ పైన మనకి కలర్ఫుల్ గా ఆల్ కలర్స్ ఆరెంజ్, ఎల్లో, గ్రే కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి టెంపుల్ డిజైన్ కంటిన్యూ చేశారు, పళ్ళులో వచ్చిన డిజైన్. కింద మళ్ళీ బ్లాక్ అండ్ గ్రే కలర్ మిక్స్ తో బార్డర్. కానీ లైట్ కలర్ మీద మనకి డార్క్ కలర్స్ అన్ని యూస్ చేసేసరికి కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. స్కర్ట్ బోర్డర్ ప్లస్ అంటే కొన్ని సారీస్కి ఏంటంటే పైన అంతా ప్లెయిన్ ఇచ్చి కింద స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి హెవీ బోర్డర్ ఇస్తారు. ఈ సారీకి అలా కాకుండా టోటల్ సారీ అంతా కూడా గ్రాండ్గా, అది కూడా మనకి ప్రింటెడ్ అంటే సారీ వీవింగ్లోనే మనకి డిజైన్ కనిపిస్తుంది. ప్రింట్ అంటే సపరేట్ ప్రింట్ వర్క్ ఏం కాదు, సారీ వీవింగ్లోనే మనకి ఇలా వచ్చేసింది. ఫుల్ సారీ కలర్స్ కూడా ఉంటాయి. కలర్స్ అంటే మనకి పైన పింక్ వచ్చి కింద క్రీమ్ అయితే కంపల్సరీ పైన షేడ్స్ మారుతుంటాయి. బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది, సేమ్ మెటీరియల్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. షేడెడ్ రాకుండా మొత్తం కూడా ఎల్లో కలర్ ఇచ్చారు, మస్టర్డ్ ఎల్లో. దానిపైన మనకి సర్కిల్స్ టైప్లోనే డిఫరెంట్ సైజెస్ తీసుకున్నారు. పైన అలాగే కింద మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ శారీ అనమాట. ఓకే ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్. ఓకే ఇది వచ్చేసి మనకి పైన 2 సైడ్స్ కూడా మనకి డార్క్ మెరూన్ రెడ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు, కింద వెల్వెట్ బార్డర్ ఇచ్చారు. వెల్వెట్ బార్డర్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ తీసుకొని, అంటే శారీ బేస్ కలర్ అండ్ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారు. 2 కలర్స్ తో మనకి ఒక ఫ్లవర్ తీసుకున్నప్పుడు షేడ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ లోపల ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ చిన్న చిన్న లీవ్స్, ఫ్లవర్స్ కూడా మొత్తం మనకి 2 కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ చేశారు. ఇది 2.5 మీటర్ వరకు మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. కింద వచ్చేసరికి సేమ్ క్రీపర్ ని టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తారు అనమాట. అంటే రెండు వైపులా కూడా మనకి డబుల్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా వస్తుంది కింద డిజైన్, పైన వచ్చేసరికి మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ అంటే 2.5 మీటర్స్ మాత్రమే ఇచ్చారు. వేరే కలర్ ఏది కూడా యాడ్ చేయకుండా మనకి శారీ కలర్ అలాగే పళ్ళులో అలాగే 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే మనకి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారనమాట. దీని మీద కావాలంటే మనం చమ్కీస్ కానీ రెడ్ కలర్ కుందన్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెడ్ కలర్ తో మనకి గోట్ వర్క్ వచ్చింది కాబట్టి. బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? శారీ అంతా ఫ్రిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే ప్లెయిన్ వస్తుంది, కింద సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వెల్వెట్ గ్రీన్ కలర్ అంతా కూడా గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది దీంట్లో. సో కాంట్రాస్ట్ కలర్ గా ఉండే విధంగా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి గ్రీన్ కలర్ సేమ్ బోర్డర్. ఓకే సారీలో ఏదైతే మనకి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చందేరి కాటన్లోనే లంగావోని స్టైల్. చందేరి కాటన్ మెటీరియల్లో లంగావోని స్టైల్, బ్లాక్ కలర్ బేస్ కలర్ వచ్చింది. పళ్ళులో సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ మిక్స్తో పైన బార్డర్ వస్తుంది. పింక్ కలర్ 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్తో ఒక బార్డర్ 2 సైడ్స్, మిడిల్లో మనకి గ్రీన్ అండ్ గోల్డ్ ఇచ్చారు. ఈ అవుట్ లైన్ వచ్చేసి 1 సైడ్ పింక్ కలర్ 1 సైడ్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు చూసినట్లయితే పైన సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ 2 సైడ్స్ పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అలాగే 2 సైడ్స్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే బ్లాక్ మీద మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. ఈ మ్యాంగోస్ కూడా మనకి దగ్గరగా గోల్డ్ కలర్ ఒకటి అలాగే సిల్వర్ కలర్ ఒకటి, హాఫ్ వరకు మనకి జిగ్జాగ్ టైప్ లో డిజైన్ వస్తుంది. హాఫ్ మ్యాంగో మనకి ప్లెయిన్ ఇచ్చారు సిల్వర్ కలర్. ఈ 2 డిజైన్స్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో కంటిన్యూ అవుతాయి. కింద వచ్చేసరికి సిల్వర్ వచ్చినప్పుడు పింక్ కలర్, గోల్డ్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్ కంటిన్యూ చేశారనమాట. ఫుల్ సారీ వస్తుంది 2.5 మీటర్ వరకు ఇలా వస్తుంది. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్ గా చెక్స్ వస్తుంది. అంటే లంగావోని స్టైల్ ఇచ్చారు. లంగావోని స్టైల్లో కూడా మనకి కొంచెం డిఫరెంట్గా అనమాట. ఓన్లీ కుచ్చిళ్ళలో మాత్రమే మనకి ఈ చెక్స్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అది కూడా మనకి 4 కలర్స్ ఇచ్చారు, గ్రీన్ సిల్వర్ గోల్డ్ పింక్. ఓకే 4 కలర్స్తో ఓన్లీ 1.5 మీటర్ మనకి కుచ్చిళ్ళ పార్ట్ మాత్రమే వచ్చే విధంగా ఉంటుంది. ఆ తర్వాత అంతా మళ్ళీ సేమ్ డిజైన్ వస్తుంది. ఇక్కడ మనకి పింక్ అండ్ సిల్వర్ కదా బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ బోర్డర్ ఇచ్చారు.
దీని బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ శారీ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే డిజైన్ లేకుండా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. పైన మనకి సేమ్ అండి పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్, కింద వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్తో బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ ఇక్కడ మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2600 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి మైత్రి సిల్క్ రెడ్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. రేర్ కాంబినేషన్ ఇవి మనకి రెడ్కి ఎక్కువగా గ్రీన్ ఇస్తుంది, బ్లూ ఆ షేడ్స్ చూస్తుంటే ఇది స్కై బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు. మొత్తం కూడా మనకి డిజైన్ చూసినట్లయితే ఆల్ ఓవర్ మనకి బ్రొకెట్ స్టైల్లో లీఫ్ అండ్ సెల్ఫ్ బ్లూ కలర్ కాంబినేషన్లో జరీతో డిజైన్ వచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో బార్డర్, జిగ్జాగ్ బార్డర్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. పైన చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఉంటుంది, అలాగే కింద ప్లెయిన్ బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది అనమాట, డార్క్ రెడ్ కలర్ శారీ. పైన బార్డర్స్ వచ్చేసరికి గోల్డ్ అండ్ రెడ్ బార్డర్, ముందు ఎట్లయితే చూసామో సేమ్ అదే బ్లూ అండ్ రెడ్ డబల్ షేడ్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి డిజైన్ చూసినట్లయితే హాఫ్ మ్యాంగో వచ్చేసరికి మనకి గోల్డ్ ఇచ్చేసి దాని మధ్యలో మనకి సర్కిల్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. మిగిలిన హాఫ్ పార్ట్ వచ్చేసరికి లీఫ్ టైప్లో డిజైన్ తీసుకున్నారు, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. ఈ బుటీస్ టోటల్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ సేమ్ మనకి సైజెస్ డిఫరెంట్, అంటే పైన ఉండే సేమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి కింద మనకి కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బ్లౌజ్, అంటే బోర్డర్ లో మనకి పళ్ళులో సేమ్ వచ్చింది. ఫ్లవర్స్ కూడా మనకి మ్యాంగోలో కూడా బ్లూ యూస్ చేసాం కాబట్టి కాంట్రాస్ట్ గా మనకి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా 2 సైడ్స్ మనకి చిన్న గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 4500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మనకి ఆషాఢ మాసం సందర్భంగా డిస్కౌంట్ కూడా ఉందండి, ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది డిజైనర్ సారీ అన్నమాట మనకి. ఓకే, లంగావోని స్టైల్ షిఫాన్ మెటీరియల్, షిఫాన్ పళ్ళు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ప్యూర్ షిఫాన్ తీసుకున్నాం. లంగావోని స్టైల్. ఓకే, ఇది పైన బార్డర్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ 2 సైడ్స్ తీసుకొని పైపింగ్, మిడిల్ లో మనకి ఒక లేస్ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద బ్లాక్ కలర్ తో చిన్న చిన్న స్టోన్ వర్క్ తీసుకున్నారనమాట. ఇది 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మొత్తం కూడా మనకి క్రేప్ సిల్క్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ప్యూర్ షిఫాన్ ఇచ్చారు, ఇక్కడ మనకి క్రేప్ సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. కలర్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ అండ్ క్రీమ్ కలర్, వెల్వెట్ మిక్స్ ఉంటుంది మనకి. వెల్వెట్ మిక్స్ తో మనకి క్రేప్ సిల్క్ ఇచ్చారనమాట. కింద వచ్చేసినట్లయితే మనం చూసినట్లయితే పెద్ద పెద్ద సర్కిల్స్ ఇచ్చారు బ్లాక్ కలర్ తో, మిడిల్ లో ఆరెంజ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. స్టోన్ వర్క్ ఉంటుంది, వైట్ కలర్ స్టోన్స్, సైజెస్ డిఫరెన్స్ తో మనకు ఒక డిజైన్ ఇచ్చారనమాట. అంటే కుచిల పార్ట్ మొత్తం ఇలాగే వస్తుంది. కింద బార్డర్ డిఫరెంట్ ఇచ్చారు మనకు, ఒక జిగ్జాగ్ లాంటి లేస్ బార్డర్ ఒకటి ఇచ్చారు. పైపింగ్ వచ్చేసరికి మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ పైపింగ్, మిడిల్ లో ఆరెంజ్ కలర్ మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే పర్పుల్ కలర్ తో రా సిల్క్ బార్డర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అంటే మనకి షోల్డర్ పార్ట్ అండ్ కుచిల పార్ట్ కి వేరియేషన్ ఇక్కడ తెలుస్తుంది. చూడండి, బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్, అంటే కుచ్చుల్లో మనకి క్రీమ్ కలర్ వస్తుంది. షోల్డర్ పార్ట్ లో ఆరెంజ్ వచ్చింది, దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. లైట్ ఎల్లో షేడ్ మిక్స్ చేశారనమాట. ఇక్కడ కొంచెం గోల్డ్ షేడ్ ఉంది మనకి. బోర్డర్ వచ్చేసి ఫ్రిల్ పార్ట్ లో కింద బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ మనకి స్లీవ్స్ కి కుచిల పార్ట్ లో ఉన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ అండి 3600 పడుతుంది. 3600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ సారీ అన్నమాట. ఓకే, ఇది మొత్తం కూడా మనకి 3 షేడ్స్ ఉంటుంది. క్రేప్ సిల్క్ అన్నమాట మనకి మెటీరియల్. పైన బార్డర్ వచ్చేసి బ్లాక్ తీసుకొని దాని పైన మనకి డైమండ్ షేప్ లో బ్లాక్ ప్లెయిన్, అవుట్ లైన్ అంతా గోల్డ్ కలర్, ఒక బాక్స్ లో డైమండ్ లాగా డిజైన్ చేశారు. కింద సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది, మనకి చెమ్కి వర్క్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి పళ్ళు సైడ్ వస్తుంది బ్లూ కలర్, ఇది వచ్చేసి షోల్డర్ కి వస్తుంది మనకి ఎల్లో కలర్. ఓకే, ఎల్లో కలర్ క్రేప్ సిల్క్ సేమ్ మెటీరియల్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. బ్లూ కి కూడా మనకి డైమండ్ షేప్ లో సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి షోల్డర్ వస్తుంది ఎల్లో కలర్. కుచ్చుల పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ నే బ్లాక్ కలర్ ఇచ్చి పైన పైపింగ్ బ్లూ కలర్ ఇచ్చారు. డిజైన్ ఎట్లాగో కనిపించదు కాబట్టి. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ మనకి ఎక్స్ట్రా ఈ 2 బోర్డర్స్ కంటిన్యూ చేశారు ఫ్రిల్ పార్ట్ లో. అంటే సారీలో మనకి పళ్ళులో ఈ కలర్ వచ్చిందండి,
వచ్చింది బ్లూ కలర్, అలాగే షోల్డర్ పార్ట్లో ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఆ 2 కలర్స్ని మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా మిక్స్ చేశారు. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది అది మనకి. ఈ శారీ ఎలాగో మనకి టోటల్గా చూసినట్లయితే మనకి 3 కలర్స్ కూడా ప్లెయిన్ ఉంటాయి అనమాట. అందుకని బ్లౌజ్ వచ్చేసరికి మనకి టోటల్గా హెవీ వర్క్ ఇస్తారు బ్లౌజ్ మనకి. బ్లాక్ కలర్ మెటీరియల్ పైన అంటే మనకి బ్లూ కలర్ హ్యాంగింగ్ పార్ట్ వస్తుంది, అలాగే మనకి షోల్డర్ పార్ట్ ఎల్లో వస్తుంది. సో దానికి కాంట్రాస్ట్గా మనకి బ్లాక్ కలర్ మెటీరియల్ మీద ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ 2 నెక్స్ కూడా మనకి డిజైన్ చేసి ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే 2 సైడ్స్ హ్యాండ్స్కి మనకి ఇలా కంటిన్యూ చేశారు అనమాట. ఈ సారీ కాస్ట్ 2400 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి గాగ్రా టైప్లో శారీ అనమాట. ఇది పళ్ళు నెట్ బ్రాసో వస్తుంది అనమాట. పళ్ళు మనకి పైనంతా కూడా లైట్ గ్రీన్ కలర్, కింద డార్క్ గ్రీన్ కలర్ బ్రాసో డిజైన్ ఉంటుంది. బోర్డర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్, అలాగే క్రీమ్ మీద మనకి గ్రీన్ కలర్తో సర్కిల్ ఇచ్చేసి మిడిల్లో మనకి లైట్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ ఇచ్చారు. వెల్వెట్ రెడ్ కలర్ లేస్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్స్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే, అంటే టోటల్ శారీ అంతా మనకి ఇది 2.5 శారీ అంతా ఇదే ఉంటుంది. 2.5 మీటర్ వరకు మనకి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. నెట్ బ్రాసో ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్, ఇది మనకి ఫ్రిల్ గా యూస్ చేసుకోవచ్చు, స్కర్ట్ మోడల్ లో ఇచ్చారు, గాగ్రా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం 0 నెట్ తీసుకొని మనకి పైన గ్రీన్ కలర్ ఇచ్చారు బెల్ట్ పార్ట్ లో. ఇక్కడ వచ్చేసి ప్లీట్స్ మధ్యలో మనం చూసినట్లయితే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అవుట్ మిడిల్ లో మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి డైమండ్ షేప్ తీసుకొని దాంట్లో గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, వైట్ కలర్ స్టోన్స్ తో మనకి డిజైన్ చేశారు. కింద పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ ఉంటాయి. మళ్ళీ కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ మనకి అక్కడ బోర్డర్ సింగిల్ బోర్డర్ ఇచ్చేసి పైన మనకి లేస్ బోర్డర్ లేకుండా ఈ బంచెస్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, అంటే సేమ్ మనకి హాఫ్ సారీ అయితే ఎలా ఉంటుందో మనం వేసుకున్నప్పుడు సేమ్ అదే లుక్ వస్తుంది, అలాగే గాగ్రా లాగా కూడా ఉంటుంది. అవును, మనం స్టిచ్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడికి మనకి లంగా లాగా స్టిచ్ చేసేసుకుని అది ఓనీ కింద మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి పెట్టికోట్ కూడా మనకి సాటిన్ పెట్టికోట్ ఇస్తారనమాట. ఓకే, సేమ్ అంటే స్కర్ట్ కలర్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్స్ సేమ్. ఓకే, శారీలో బోర్డర్స్ ఇచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారు. అంటే ఫుల్ బోర్డర్ ఇవ్వకుండా మనకి హాఫ్ బోర్డర్ ఏదైతే ఉందో డిజైనర్ బోర్డర్, ఆ బోర్డర్ని మాత్రమే మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3800 పడుతుంది. 3800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రే కలర్ శారీ, ప్యూర్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మనకి. ఇది కూడా లంగా ఓని టైపే, కాకపోతే కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బీడ్స్తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ బ్లూ కలర్ మీద వైట్ కలర్ చిప్ చెమ్కిస్తో మనకి వర్క్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. లైట్ కలర్స్ పిస్తా గ్రీన్, లైట్ సీ గ్రీన్ కలర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ యూస్ చేసి ఒక బంచ్ కట్ వర్క్ ప్యాచ్ ని అటాచ్ చేశారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు డార్క్ బ్లూ కలర్ తో. ఇది వచ్చి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే సేమ్ మనకి బంచెస్ ఏవైతే మనం హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసామో అవి మనకి షోల్డర్ లో వస్తాయి. 3 బంచెస్. మిగిలిందంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్స్ తో వస్తాయి. కింద కూడా మనం స్టెప్ పెట్టినప్పుడు పైకి బోర్డర్ ఏదైతే వస్తుందో అక్కడ కూడా మనకి 3 బంచెస్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ మనకి 0 నెట్ ఇస్తారు అనమాట. 2.5 మీటర్స్ తర్వాత మనకి మొత్తం 0 నెటెడ్ మెటీరియల్, అది కూడా షేడెడ్ ఇచ్చారు. పైన మనకి లైట్ కలర్ వచ్చింది, కింద లైట్ బ్లూయిష్ వచ్చింది. ఇక్కడ వచ్చి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. గ్రీన్ కలర్ బ్లూ కలర్ తో మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ బర్డ్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా మళ్ళీ మనకి ఇక్కడ బిగ్ బంచ్ లాగా డిజైన్ చేశారనమాట. ఈ కిందంతా కూడా మనం బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ రా సిల్క్ మీద 3 లైన్స్ గోల్డ్ కలర్ రా సిల్క్ లైన్స్ తీసుకొని బీడ్స్ మాత్రం మనకి కంటిన్యూ చేశారు. దీనికి పెట్టికోట్ కూడా మనకి షేడెడ్ లోనే ఇచ్చారు. ఓకే, సాటిన్ మెటీరియల్ తోనే గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సాటిన్ పెట్టికోట్. పైన లైట్ కలర్, కింద డార్క్ కలర్ వచ్చింది. బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు? ఫుల్ వర్క్ వస్తుంది. మనకి నెక్స్ డిజైన్ చేశారండి. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఇట్లా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ గా డిజైన్ చేయించుకోవచ్చు. మొత్తం కూడా మనకి చెక్స్ టైప్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కూడా మనకి జస్ట్ బోర్డర్. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు, ఫుల్ హ్యాండ్స్ 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ అండి 3800 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ శారీస్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి,
శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.